హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజైతే బృందావనంలో హార్వెస్ట్ ఏంటనుకుంటున్నారు? బెండకాయలు, దొండకాయలు, వంకాయలు మాత్రం కాదండి. ఈరోజు ఫ్రూట్స్ హార్వెస్ట్ చేద్దాం, ఓకేనా? చూడండి ఎంత కూల్గా ఉందో. ఆ ఫ్రూట్స్ ఏంటో ఇప్పుడు నేనైతే మీకు చూపించేస్తాను. అంజీర్ చూడండి గుర్తుగా ఎంత బాగా వచ్చినాయో కదా. కానీ వీటి హార్వెస్ట్కి మాత్రం కాదండి, ఇవి ఇంకా పండడానికి కొంచెం టైం ఉంది. ఇంకొకటి చూపిస్తాను. ఇదిగోండి రేక్కాయలు చూడండి అసలు ఎంత బాగున్నాయో గుత్తు కింద. ఏంటి ఇవి హార్వెస్ట్ చేస్తున్నాను అనుకున్నారా? ఇవి కూడా చేయట్లేదు. ఇవి ఇంకొంచెం కలర్ రావాలి. చిన్న మొక్క కదా, ఎక్కువ కాయలు రావడాన్ని పెద్ద సైజు అయితే ఇంకా రాలేదు. మేబీ ఈ సైజు రావచ్చు. ఓకే, ఇంకా సస్పెన్స్ అయితే పెట్టను, చూపించేస్తాను. ఇదేమాకో తెలుసా అండి మీకు? ఆకు చూసే గెస్ట్ చేసేసి ఉంటారు కదా ఏం ఫ్రూట్స్ హార్వెస్ట్ చేయబోతున్నామో. ఇదిగోండి, ఇవైతే మొగ్గలు అనమాట, ఫ్లవరు. ఈ ఫ్లవర్ ఓపెన్ అయిన తర్వాత ఈ స్టేజ్ ఇది. లాస్ట్లో ఇదిగోండి 2 ఫ్రూట్స్ అయితే రెడీగా ఉన్నాయి. ఇప్పుడు ఈ 2 అయితే తెంపేద్దాం. జానకి ఈ తెంపే అమ్మ ఒకసారి వచ్చి, పళ్ళు 2 తెంపేసే. ముళ్ళులు ఉంటాయి, కొంచెం చూసుకుని తెంపు, సరేనా? గుచ్చుకుంటాయి. ఇలా రౌండ్గా తిప్పొచ్చేస్తాయి. అలా తిప్పు. చూడండి ఎంత మంచిగా ముగ్గిపోయినాయో. ఒక 2 ఇయర్స్ బ్యాక్ అయితే చాలా ఎక్కువే ఉండేయండి డ్రాగన్ ఫ్రూట్స్ మొక్కలు నా దగ్గర. 40 నుండి 50 వరకు ఫ్రూట్స్ అయితే వచ్చేవి. బట్ ఇప్పుడైతే లేవు, చీమలు. చూడండి ఎంత మంచి సైజు కూడా చూసారా? బాగుంది కదా. ఇది ఇప్పుడు నేనైతే మీకు కట్ చేసి చూపిస్తాను. చూడండి కలర్ కూడా చాలా బాగుంది కదా. పండు మొత్తం ఏమో పింక్ కలర్లో ఉంది, ఇవి మాత్రం గ్రీన్ కలర్లో. చూడడానికి కాంబినేషన్ బాగుంది, పింక్ అండ్ గ్రీన్. ఇప్పుడైతే ఇది కట్ చేద్దాం. ఆరుష్కి అయితే చాలా ఇష్టం, కానీ వాడు స్కూల్కి వెళ్ళిపోయాడు. కట్ చేసి ఇది వాడి లంచ్ బాక్స్లో పెట్టేస్తాను. చూడండి ఎంత బాగుందో కదా, చాలా బాగా పండింది. డ్రాగన్ ఫ్రూట్ చాలా టేస్టీగా ఉంటాయి అండ్ ఈజీగా కూడా మనం గ్రో చేసుకోవచ్చు అనమాట. అలాగే నా గార్డెన్లోకి అయితే కొన్ని కొత్త మొక్కలు వచ్చినాయి, అవి ఏంటో కూడా నేను ఇప్పుడు మీకు చూపించేస్తాను. ఇది వచ్చేసి యాపిల్ మొక్క అండి. 4 మొక్కలు ఉన్నాయి నా దగ్గర, 4 వెరైటీలు. ఇది యాపిల్. నా దగ్గర ఆల్రెడీ యాపిల్ మొక్క ఉంది, కానీ ఇది ఇంకా ఫాస్ట్గా కాయలు వస్తాయి అన్నారని మళ్ళీ ఈ వెరైటీ తీసుకున్నాను.
ఇంకా ఇది వచ్చేసి కివి అండి. కివి తెలుసు కదా, ఇది కివి. మొత్తం ఆకంతా కూడా నూగులాగా ఉంది. కివి ఫ్రూట్ అనమాట ఇది. ఇది వచ్చేసి సిమ్లా ఇంకా హిమాచల్ ఆ ఏరియాలో అయితే ఇవి ఫ్రూటింగ్ వస్తుందంట. పాడేరు మాది కూడా కూలింగ్ ప్లేసే కాబట్టి ట్రై చేద్దామని కివీ ఫ్రూట్ ఒకటి తీసుకొచ్చా. ఇంకా ఇది ఆవకాడో ఆల్రెడీ ఒకటి ఉంది, ఇది పొలంలోకి పంపిద్దామనేసి ఇది ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది రాంబుటాన్ అండి. నా దగ్గర వచ్చేసి లిచీ ఉంది, లిచీ ఫ్రూట్ ఉంది. ఇది రాంబుటాన్, కానీ లీవ్స్ మాత్రం చూడడానికి సేమ్ ఒకలానే ఉన్నాయి. నెక్స్ట్ అయితే కొద్దిగా చిక్కుడుకాయలు ఉన్నాయి. మొన్న తెంపిన హార్వెస్ట్లో కొద్దిగానే వచ్చినాయి కదా చిక్కుడుకాయలు. ఈరోజు ఇంకొంచెం తెంపుకుని కర్రీ కోసం తీసుకెళ్తాను. జాన్కి ప్లేట్ తీసుకురావా. చూడండి చిన్న చిన్న కాయలు ఎంత బాగుంటాయో ఇవి. అసలు వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది మాకు అప్పుడే. తెంపు జాన్కి, గింజలు ఉన్న కాయలు తెంపే. జానకి అండి మా ఇంట్లో హెల్పర్ అనమాట. చినుకులు అయితే స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి ఫాస్ట్గా తెంపుకుని వెళ్ళిపోవడం. చిన్నకాయలే ఎక్కువగా ఉన్నాయి కదా. అందట్లేదు సరిగ్గా. ఈ ఆకుల కలర్లో కలిసిపోయి అసలు కనిపించట్లేదు కూడా కాయలు. అస్సలు కనిపించట్లేదండి ఆకుల్లో ఇవి. అందులోని కాయలు కూడా చిన్న చిన్నగా ఉంటాయి కదా. చూడండి పూత అయితే ఉంది కానీ పెద్దగా ఇంకా ఇవన్నీ లేతకాయలే, ఇంకా రెడీ అవ్వలేదు. కాబట్టి లాస్ట్ హార్వెస్ట్లో వచ్చిన కాయలు, ఈ ట్రిప్ వచ్చిన కాయలు అయితే సరిపోతాయి. ఇంకా వంకాయలు అయ్యే ఉన్నాయి కానీ అవి ప్రస్తుతానికైతే తెంపట్లేదు. ఇదిగోండి ఆనపకాయ సన్నగా ఉంది కదా, ఇంకొంచెం లావ్ అయిన తర్వాత హార్వెస్ట్ చేయాలి దీన్ని. నెక్స్ట్ బెండకాయ కూడా తెంపేయాలి, ఎందుకంటే ముదిరిపోతుంది. ఇక చూడండి బీరపిందులు కూడా స్టార్ట్ అయినాయి. వంకాయలు కూడా ఉన్నాయి కానీ నేను మీకు చెప్పాను కదా వంకాయలతో బోర్ కొట్టించాను, ప్రతి హార్వెస్ట్ వంకాయలు చూపించాను. కాబట్టి ఈ హార్వెస్ట్లో అయితే వంకాయలు తెంపట్లేదు నేను. గుత్తులు కింద చూసారా ఎంత బాగున్నాయో. ఇక్కడ కూడా బెండకాయ, దొండకాయలు కూడా ఉన్నాయి కానీ తెంపట్లేదు ఇంకా. ఇంతేనండి ఈరోజు హార్వెస్ట్. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే. పాడేరులో అయితే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది కాబట్టి వీడియోని ఇక్కడితోటే ఎండ్ చేసేస్తున్నాను.